టిఫిన్ చేసేసి స్కూల్కి వెళ్ళిపోతాను. ఏం చేసావు టిఫిన్? ఉప్మా, జొన్న రవ్వ ఉప్మా. ఇందులో క్యారెట్ ఇంకేం వేసావు? ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, నిమ్మకాయ పిండొచ్చుగా. నిమ్మకాయ కూడా ఉండొచ్చు, బాగుంటుంది. ఇలా నిమ్మకాయ కూడా తీసుకురా కొంచెం. ఇదిగో పాను నిమ్మకాయ. నాకు ఉప్మా అంటే పెద్దగా ఇష్టం ఉండదు. అందులో కాస్త నిమ్మకాయ పిండుకుంటే మాత్రం మంచి రుచిగా ఉంటుంది. నేను పిండుదా. గింజలు వస్తున్నాయి. గింజలు వస్తే తర్వాత తీసుకోవచ్చు. చాలా మరి ఎక్కువ పిండితే పుల్లగా అయిపోద్ది. ఏం కాదు, కొంచెం ఇంకా నాకు నిమ్మకాయ పిండుకోవాలంటే ఇది మొత్తం మిక్స్ చేయాలి. రెడీ అయిపోయింది ఉప్మా. ఇప్పుడు అసలైన ఉప్మా రెడీ అయింది. సూపర్ ఉంది ఫ్రెండ్స్. అమ్మ సూపర్ చేసావమ్మా. జొన్న రవ్వ, రాగి పిండితో ఇలాంటివి చేసుకొని తింటే ఆరోగ్యానికి మంచిదని మా డాడీ అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. తినడానికి కొంచెం కష్టంగా ఉన్నా తినగా తినగా బాగానే ఉంటుంది. బాను టామీ కూడా కొంచెం ఉప్మా పెట్టినా. వద్దు తల్లి, నీ ఉప్మా నాది పారిపోయింది. లేదురా, వెళ్ళిపోయింది నిజంగానే. మీ అమ్మ ఉప్మా పేరు అర్థంగా వెళ్ళిపోయింది నిజంగానే. అది లేదు. నా ఉప్మా తినాలంటే ఎంతో అదృష్టం ఉండదు తెలుసా. మళ్ళీ వచ్చింది రో. ఉప్మా పెడతారన్న ప్రతిసారి వెళ్ళిపోతుంది అది. ఇంకా జడేసుకొని స్కూల్ కి రెడీ అయిపోయాను. ఇంకా పూలు కోసుకొని స్కూల్ కి వెళ్ళిపోవడమే. ఈ గులాబీ పూలు రోజుకొకటి నా కోసం పూస్తా ఉంటాయి. మా అమ్మ నా కోసం తీసుకొస్తుంది. నేనేమో జెండా వండడానికి పూలని ఒక కవర్లోకి కోస్తున్నాను. మా ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళ ఇంటి దగ్గర కాసిన పూలు, కొబ్బరికాయలు తెస్తా అన్నారు. నేను ఇలాగా పూలు కోసుకుంటున్నాను. మా డాడీని కొబ్బరికాయ అడిగాను. మా డాడీ కొబ్బరికాయ కూడా రెడీ చేసేసారు. మా ఇంటి దగ్గర ఉన్న రకరకాల పూలన్నీ కోసేసాను. రోజుటి కన్నా ఒక గంట ముందే వెళ్ళిపోతున్నాం ఈ రోజు స్కూల్ కి. పువ్వులు నలిగిపోతాయి. ఒక సైడ్కి పెట్టాలి. సైడ్ ఫ్లవర్ పూలు కోసుకున్నా, కొబ్బరికాయ తీసుకున్నా, ఇంకా మా స్కూల్కి వెళ్ళిపోతున్నాను. నేను స్కూల్కి రాగానే మా ఫ్రెండ్స్, మా సార్లు అందరూ వచ్చేసారు. పూలతో ఈ దారి పొరుగుతా చక్కగా అలంకరిస్తున్నారు. ఈ జెండా దెమ్మ చూడండి, భలే పెట్టేశారు కదా. నిన్న సాయంత్రం మేము ఈ జెండాలన్నీ అంటించేసాము. నేను కూడా వీళ్ళతో పాటు పూలు పెట్టేస్తున్నాను. ఇంకా మా ఊరి పెద్దలందరూ వచ్చారు. ఇంకా మేము జెండా వందరం మొదలు పెట్టేస్తున్నాం. మేము దేశభక్తి గీతాలు పాడాము. నిన్న మేము ప్రాక్టీస్ చేసిన కొన్ని భక్తి పాటలు పాడాము. ఇంకా మా ఊరి పెద్దలు అంబేద్కర్ గారికి, గాంధీ గారికి పూజలు చేశారు. మేమందరం కూడా ఫోటోలో ఉన్న అంబేద్కర్ గారికి, గాంధీ గారికి నమస్కరించుకున్నాము. మా హెచ్ఎం గారు జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించారు. తర్వాత పెద్దలు, మా మాస్టర్లు మాకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటున్నామని మాకు చక్కగా వివరించారు. మాకు చాక్లెట్లు, బిస్కెట్లు పంచారు. ఇదండి ఈరోజు మా స్కూల్లో మేము జరుపుకున్న గణతంత్ర దినోత్సవం. మీ అందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. సరేనా? బాయ్.